అమెరికాకి చుక్కలు చూపెట్టాలని నిర్ణయించుకున్నటువంటి ఇరాన్ అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ బేసుల మీద దాడులు కొనసాగిస్తుంది. అక్కడ ఎయిర్ బేసుల్లో యుద్ధ విమానాలు పోయి రీఫ్యూలింగ్ విమానాలు ఉంటే మొన్న దుబాయ్లో ఉన్నటువంటి ఆ ఎయిర్ బేస్ మీద అటాక్ చేసి ఆ 5 దాకా దెబ్బతీసింది. అదే సందర్భంలో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేసుల దగ్గరనే కాకుండా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్స్ ఆస్తులు, బ్యాంకుల, వ్యాపార సంస్థల, అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ భవనాలే ఇప్పుడు హోటల్స్, షాపింగ్ మాల్స్ ఈ ధ్వంసం చేస్తున్నాయి అనుకున్నాం కదా, అది గల్ఫ్ దేశాల ప్రజలవి కాదట. అమెరికా, యూరప్ దేశాల వాళ్ళు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టి చేస్తున్న వ్యాపారాల మీద దాడులు చేస్తున్నదట. అందుకనే బుర్జ్ ఖలీఫా జోలికి పోకుండా బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్నటువంటి వాటి మీద చేస్తుందట. ఇది కాకుండా ఇప్పుడు తాజాగా ఇరాక్లో అమెరికాకి సంబంధించిన కార్యాలయాల మీద ఇరాన్ తాజాగా దాడుల్ని కొనసాగించింది. అమెరికా రాయబార కార్యాలయం మీద కూడా క్షిపణితో దాడి చేసింది. ఎంబసీ కాంప్లెక్స్ ప్రాంతం నుంచి దట్టమైన పొగ ఆకాశంలో వ్యాపించింది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు కూడా ప్రొజెక్ట్ చేసింది. ఎంబసీ కాంప్లెక్స్ ప్రపంచంలో అమెరికాకు చెందిన అతిపెద్ద విదేశీ దౌత్య కార్యాలయాల్లో ఒకటి. అమెరికా నుంచి అయితే దీని మీద ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.